చచ్చి నీ కడుపును పుడుతుంది రావే రావా ప్లాన్ సక్సెస్. మెయిన్ ఆఫ్ చేయండి, లేకపోతే మేక ఆఫ్ అయిపోతుంది. అర్జెంట్ ఎమర్జెన్సీ. స్పీడ్ 100 మైళ్ళు వెళ్ళిపోయింది. శేఖర బాబు 40 మైళ్ళు కాలండి చాలు. నేను దొక్కలేను. వాళ్ళని వదలకూడదు. మీరు ఆ ఓటును రండి, మేము ఈ ఓటును వస్తాం. కమా త్వరగా రండి. రండి. పోలీసులు వస్తున్నారు, మీరు ఎక్కడ వెళ్ళండి. రంగా నువ్వు వెళ్ళి దాక్కో.
ఇంకెవరన్నా వెళ్ళారా? చేపలు పడలేదండి. ఉండయ్యా, నలుగురు వెళ్ళారు అంటే వాళ్ళే ఎటు వెళ్ళారు? చేపల కోసం వెళ్తున్నారండి. ఎటు వెళ్ళారు అంట? బాను ఉండయ్యా, వాళ్ళండి అదిగో 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 అటు వెళ్ళారండి. ఈ వేషాలు దొరకకపోతే మా వేషాలు ఫినిష్. ఇప్పుడు మేము మా వరకు డబల్ రైట్. అప్పుడేమి ఇక ముందుంది అసలు గండ. ఈ పాటికి మన ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేసి ఉంటారు. ఈ పోలీసుల నుంచి తప్పించుకున్నా ఇంకా చాలా మంది మనల్ని తరువు. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ బట్టలతో అరమైన దూరాన్ని నుంచే గుర్తుపడతారు. అయితే పని చేయండి, మీ ఇద్దరు ఈ బట్టలు ఇచ్చి ఇక్కడ పారేయండి. అప్పుడేంటి పట్టుకుంటారు? పాడు మొండిమలతో పరిగెడితే పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతారు జనం. శిశువా, ఏం గురువా? ఎక్కడైనా తాళం బదులు కొట్టి మనందరికి బట్టలు తీసుకురా. మంచి మాట చెప్పావు గురువా. ఛాన్స్ చెప్పు. నువ్వేంట్రా ఇచ్చేది నాకు ఛాన్సు? సిక్కర మీరు ఎక్కాయి. వర్షం పడేట్టుందే. బాగా వచ్చేటట్టుంది. లోపలికి వెళ్ళి పడుకో. ఇదిగో దొంగల బాధ ఎక్కువగా ఉంది. బాగా తాళం వేసి పడుకోవయ్యా. నా గుండెల్లో మండుతున్న కక్ష తీర్చుకోవడానికి వచ్చాను. అవును, నువ్వు మీ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేశాను. ఏ పాపం ఎరుగను నేను ఒక అమ్మాయిని బలాత్కారం చేశానని నా మీద అబద్ధం కేసు పుట్టించారు కదా. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నేను ఎదురు చేస్తాను. నీ జీవితాన్ని నాశనం చేస్తాను. మారిపోయావు శేఖర్. నేను ఆరాధించే దేవుడివి కాదు, రాక్షసుడివి. నీకు నీ కష్టమే తప్ప నా గుండె కొత్త నీకు అక్కర్లేదా శేఖర్? శేఖర్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తండ్రి నీకేం అన్యాయం చేశాడు నిజంగా నాకేం తెలియదు. నేనైతే చేతులు కలిపి ఉంటే నీకోసం నేను జైలుకు వస్తాను. ఈ ప్రపంచమే ఎదురు తిరిగినా నిన్న పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తాను. జన్మ జన్మలకి నీకు నీ మనసుకి నేను అంకితం అయిపోయాను శేఖర్. అయినా సరే నన్ను నాశనం చేస్తేనే నీ కక్ష తీరుతుంది అనుకుంటే క్షమించలేక జైలుకి వెళ్ళిన తర్వాత నేనేమైపోయానో నాకే తెలియదు. నువ్వు అన్నట్టు నిజంగానే రాక్షసుని అయిపోయాను. ఏం చెప్పమంటా, నా దారి నాకే తెలియదు. జీవితాంతం మన ఇద్దరి దారులు ఒకటేనని ఎన్నోసార్లు అనుకోను. అప్పుడే మర్చిపోయావా?
ఆ మధుర క్షణాన్ని నా పోటీ దురదృష్టవంతుడు మర్చిపోవటమే మంచిది. ఈనాడు నేను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషి, పారిపోతున్న ఖైదీని. శేఖర్, ఎన్ని జన్మలకైనా నేను నీ ఖైదీని. నిన్ను నమ్ముకున్న నన్ను కాదని వెళ్ళగలవా? అది కాదు రేఖ. శేఖర్, బ్రతుకైనా చావైనా మనసారా కలిసే పంచుకుందాం. కాదనుకో శేఖర్. రేఖ